హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు అకాడమీ ప్రచురించిన గురుకుల మెయిన్స్ తెలుగు భాషా సాహిత్యాల పుస్తకం నుంచి మొదటి చాప్టర్ తెలుగు పాఠ్యపుస్తకాలు, కవులు, రచయితలు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ లెసన్ కింద మనకి మొత్తము 317 క్వశ్చన్లు ఉన్నాయి. దీంట్లో మొదటి ప్రశ్న, నన్నయ్యను ఏమని ప్రస్తుతించాడంటే ఆంధ్ర కవితా గురుడని ప్రస్తుతించాడు. చవన మహర్షి కుమారుడు ఎవరంటే దదీచి. దేశీ సంప్రదాయంలో మొట్టమొదటగా రచనను ఆరంభించిన ప్రముఖ కవి ఎవరంటే పాల్కురికి సోమన. క్షమలేని తపము అని పేర్కొన్నది ఎవరు? నన్నయ్య. భృగుతుంగ పర్వతం పైన యజ్ఞం చేసిన చక్రవర్తి ఎవరు అంటే శిబి చక్రవర్తి. త్యాగనిరతి అనే పాఠ్యాంశము ఎక్కడి నుండి గ్రహించబడిందంటే అరణ్య పర్వం తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడింది. దేశీ కవితా శాఖకు ప్రాధాన్యతనిచ్చిన సాహిత్యం ఏదంటే శైవ సాహిత్యం. అనువాద యుగం అని దేనిని పిలుస్తారంటే నన్నయ్య యుగాన్ని అనువాద యుగం అని పిలుస్తారు. కథాకథన శైలి ఎవరిది అంటే నన్నయ్యది కథాకథన శైలి. తిక్కనది నాటకీయత శైలి. నన్నయ్య కవితా గుణాలలో ఒకటి కానిది అన్నాడిట. కానిది అంటే మనకు నన్నయ్య అనగానే మనకు ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి ఉంటాయి. కానీ నీతి బోధ అనేది నన్నయ్య గుణం కాదు. కవి వృషభులు భారతాన్ని ఏమని పేర్కొన్నారు? భారతాన్ని కవి వృషభులు మహాకావ్యమని పేర్కొన్నారు. నన్నయ్య కాలంలో గణితసార సంగ్రహం గ్రంథాన్ని రచించిన కవి ఎవరంటే పావులూరి మల్లన. గణితసారం అనే గ్రంథాన్ని రచించాడు. జానుతెనుగు అనే పదాన్ని మొదట వాడిన శివకవి ఎవరంటే నన్నెచోడుడు. దేవతల అస్త్రాలని నీరుగా త్రాగిన మహర్షి ఎవరు అంటే దదీచి మహర్షి. ఈ దదీచి మహర్షి వెన్నెముక నుంచే ఇంద్రుడి వజ్రాయుధం అనేది తయారు అయింది. ఇక్కడ ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనే విమర్శనా గ్రంథం రాసిన కవి ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ. తిక్కన తొలి రచన ఏదంటే నిర్వచనోత్తర రామాయణం. భారతాన్ని ప్రబంధ మండలి అని పేర్కొన్నది తిక్కన. మహాభారతాన్ని తిక్కన ఎవరికి అంకితం ఇచ్చాడంటే హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు. తిక్కన శైలి ఎటువంటిదంటే రసాభ్యుదయం శైలి. తిక్కన కృతిభర్త అయిన గ్రంథం ఏదంటే దశకుమార చరిత్ర. ఈ దశకుమార చరిత్రను దండి రాసి తిక్కనకు అంకితం ఇచ్చాడు. ప్రోళయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రన. నృసింహ పురాణమే ఎర్రన తొలి రచన అని పేర్కొన్నవారెవరంటే దివాకర్ల వెంకటావదాని. తెలుగులో తొలి పోస్టరల్ పోయెట్ అంటే గోప కవిత్వం ఏది అంటే హరివంశం. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు గల ఎర్రన తన నృసింహ పురాణంను ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే అహోబిల నరసింహస్వామికి. ఇది క్షేత్ర పురాణానికి సంబంధించింది. భారతంలో ఎర్రన మొదలుపెట్టిన పద్యం ఏదంటే స్ఫురధరుణాంశు రాగరుచి అనే పద్యము ఎర్రన మొదలుపెట్టాడు. ఈ పద్యంతోని అరణ్య పర్వం మొదలుపెట్టాడు. అభినవ దండి అనే బిరుదాంకితుడు. తెలుగులో తొలి కథాకావ్యకర్త అయిన వారు ఎవరంటే కేతన. ఈ కేతనకి అభినవ దండి అనే బిరుదు ఉంది. విజ్ఞానేశ్వరీయం. ఇక్కడ బుక్ అని రాసిన చూడండి. గ్రంథాలు అనేవి చాలా ఇంపార్టెంట్ గ్రంథాల పేర్లు. ఇక్కడ విజ్ఞానేశ్వరీయం అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఇది ఏ టైప్ గ్రంథం అంటే ధర్మశాస్త్ర గ్రంథం. తెలుగులో వెలువడిన తొలి రామాయణం ఏదంటే రంగనాథ రామాయణం. ఇది గోనబుద్ధారెడ్డిచే రచింపబడింది. ఇది ద్విపద ప్రక్రియకు సంబంధించింది. ఈ రంగనాథ రామాయణంలో 6 కాండాలు మాత్రమే గోనబుద్ధారెడ్డి రాశాడు. చివరి కాండమైన ఉత్తరకాండను గోనబుద్ధారెడ్డి
కుమారులైన కాచభూపతి విఠలనాథుడు వీరు రాశారు. మానవల్లి రామకృష్ణ కవి ఈ లోకానికి పరిచయం చేసిన కవి ఎవరంటే నన్నెచోడుడు మానవల్లి రామకృష్ణ కవిని పరిచయం చేశాడు. చిత్రబంధ కవితను తొలిసారిగా వాడిన కవి ఎవరు అంటే నన్నెచోడుడు. గోనబుద్ధారెడ్డి కుమారులు కాచబిబుడు విఠలనాథుడు వీరు రచించిన గ్రంథం ఏది అంటే ఉత్తర రామాయణం. సకల సుకవి జన వినుతయ శస్కర అనే బిరుదు గలవారు కవి ఎవరంటే భాస్కరుడు. టెంకనామాత్యుడు అనే బిరుదు ఎవరికి ఉందంటే నన్నెచోడుడికి ఉంది. తెలుగులో ఎవరు ఉపయోగించని అలంకారం మొదటగా వాడిన నన్నెచోడుడు ఉపయోగించిన అలంకారం ఏది అంటే ముద్రాలంకారం. ప్రథమాంధ్ర విప్లవ కవిగా పేరు పొందిన కవి ఎవరంటే పాల్కురికి సోమన. ఇక్కడ మరి గ్రంథం ఇంకోటి వచ్చింది. పాల్కురికి సోమన ప్రథమ కృతి ఏది అంటే అనుభవ సారం. ప్రథమాంధ్ర మహాపురాణం ఏదంటే మార్కండేయ పురాణం. చతుర్వేద సారమునకు గల మరొక పేరు ఏంటిదంటే బసవలింగ శతకం. మణిప్రవాళ శైలిని వాడిన తొలి కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. తెలుగు సాహిత్యంలో అరువు తెచ్చుకోబడని ప్రక్రియ అన్నాడు. ఇది ఉదాహరణం అనేది అరువు తెచ్చుకోబడలే. ఇది ప్రబంధం, శతకం, అష్టకం అనేవి ఇవి అరువు తెచ్చుకున్నారు అంటే వేరే భాషల నుంచి తీసుకొచ్చారు, కానీ ఉదాహరణం అనేది తెచ్చుకోబడలేదు. పాలమూరు జిల్లా దేవాలయాలు అనే ప్రముఖ గ్రంథం రచించిన రచయిత ఎవరంటే కపిలవాయి లింగమూర్తి. యజుర్వేదంలో అధ్యాయానికి పాల్కురికి రాసిన భాష్యం ఏది అంటే రుద్ర భాష్యం. స్వీయ చరిత్ర ఏ కథనంలో ఉంటుంది? స్వీయ చరిత్ర అనేది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. శిల్పి అనే పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహించారు అంటే ఖండకావ్యం మొదటి భాగం నుంచి దీన్ని రచించారు. ఇక్కడ మనకు శతకాలు ఇచ్చి వాటికి సంబంధించిన కవులతోని జతపరచమని క్వశ్చన్ ఉంది. ఇక్కడ యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం, ధర్మపురి శేషప్ప నరసింహ శతకం, కూచిమంచి తిమ్మకవి కుకుటేశ్వర శతకం. రాయపురులు సుబ్బారావు అనుమితి కావ్యానికి మూలకర్త ఎవరు అంటే టెన్నీసన్. వేయి పడగలు నవలను సహస్రపన్ పేరుతో ఎవరు అనువదించారు? పివి నరసింహారావు. తెలంగాణలో తొలి ప్రసిద్ధ నవల రచయిత ఎవరు అంటే వట్టికోట అళ్వారు స్వామి. నవ్యాంధ్ర కవిత్వంలో తొలి గ్రంథంగా పేరు పొందిన రచన ఏది అంటే తృణ కంకణం. దాశరథి తొలి రచన ఏది అంటే అగ్నిధార. అభినందన పాఠ్యభాగం ఏ గేయ సంకలనంలో నుంచి తీసుకోబడిందంటే స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోబడింది. స్నేహబంధం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది అంటే స్నేహబంధం అనేది కథా ప్రక్రియకు చెందింది. పల్లదుర్గయ్య రచించిన ఖండకావ్యం అనేది పాలవెల్లి. నీతిశాస్త్ర ముక్తావళి దీనిని రచించింది ఎవరంటే బద్దెన. అభినవ కాళిదాసు బిరుదాంకితుడైన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు అంటే శిరశనగల్ కృష్ణమాచార్యులు. వానమామలై వరదాచార్యులు రచించిన పద్యకావ్య రచన ఏది అంటే పోతన చరిత్రము. బాలకార్మిక నిర్మూలనే ధ్యేయంగా రూపొందించిన పాఠ్యభాగం ఏదంటే పల్లెటూరి పిల్లగాడ. సుద్దాల హనుమంతు రాశాడు దీన్ని. కాచభూపతి విఠలనాథుడు వీరికి గల ప్రత్యేకత ఏంటిదంటే వీరు తాత్వికులు, తొలి జంట కవులు. సింహాసన ద్వాత్రింశికలో 8వ సాలబంజిక చదువు యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది అంటే 9వ సాలబంజిక. కమలాకరుడు ఎవరి వద్ద శిష్యరికం చేస్తాడు అంటే చంద్రకేతువు వద్ద శిష్యరికం చేస్తాడు. నాయనమ్మ కాలు విరిగేలా చేసిన అల్లరి పిల్లవాడి పేరు శేఖర్. దాశరథి శతకం రచించిన వాగ్గేయకారుడు ఎవరంటే రామదాసు. వేమన పద్యాలు మొదటగా ఏ సంవత్సరంలో ప్రచురించబడ్డాయి? 1829. రావికంటి రామయ్య గుప్తకు గల బిరుదు ఏదంటే మంత్రకోట వేమన. తొక్కుడు బండ కవితా సంపుటి రచించిన వారు టి కృష్ణమూర్తి యాదవ్. మా ఊరు ఏకాశ్వాస ప్రబంధం లఘు కావ్యం రాసిన అచ్చి వెంకటాచార్యులకు గల బిరుదు ఏదంటే కవి శిఖామణి.
ఒక విజేత ఆత్మకథను అబ్దుల్ కలాం ఎవరితో కలిసి రాశారంటే అరుణ్ తివారీతో కలిసి రాశారు. కవితా పుష్పకం అనే పుస్తక కృతి భర్త ఎవరంటే దేవులపల్లి రామానుజరావు. మాతలకు మాత సకల సంపత్ సమేత అని భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. సేద్యము చేస్తూ కూలీలు పాడే పాటలు జాజర పాటలు. స్వదేశీ క్రికెటుగా పేరొందిన తెలంగాణ ఆట ఏదంటే చిర్రగోనె. గారడి విద్యలో ప్రవీణులుగా పేర్కొనేవారు విప్ర వినోదులు. ఏ కులం అనే పాఠ్యభాగం ఏ కవితా సంపుటిలోనిది అంటే జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుంది అనే చెప్పే ఉద్దేశం గల పాఠ్యాంశము సీత ఇష్టాలు. శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశ ఉద్దేశం దేశ పౌరుషాన్ని నిలబెట్టడం. ఆందోళన సంస్థానాన్ని పరిపాలించిన వీరవనిత పేరు రాణి శంకరమ్మ. రాణి రుద్రమాదేవి మరణ శాసనం ఎక్కడ లభించింది అంటే చందుపట్లలో లభించింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున మొదలయ్యే పండుగ పేరు బతుకమ్మ పండుగ. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ అవుతుంది, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అర్రెమి అనేది మనకు ఏ రోజు ఆడే బతుకమ్మ అంటే 6వ రోజు. దీన్నే అలుకల బతుకమ్మ అంటారు. అరబ్బీ క్యాలెండర్లో మొదటి నెలను ఏమంటారంటే మొహరం నెల అంటారు. స్వాతంత్ర సమరయోధురాలైన ఆరుట్ల కమలాదేవి గారి కుమారుడి పేరు విప్లవం. సింహాసన ద్వాత్రింశిక కావ్యానికి మూల గ్రంథం కథాసరిత్సాగరం. క్లుప్తత సరళత అనేది దేని యొక్క ఏ ప్రక్రియ యొక్క లక్షణం అంటే కథానిక యొక్క ప్రక్రియ లక్షణం. వచన కవితా పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? కుందుర్తి ఆంజనేయులు. ఈ కుందుర్తి ఆంజనేయులు బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులు వీరు ముగ్గురిని నయాగార కవులని అంటారు. పాచికల ఆటకు మరో పేరు అక్షక్రీడ. రమ్యాలోకం, మాధురీ దర్శనం వంటి లక్షణ గ్రంథాలు రచించింది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. ఈచ్ వన్ టీచ్ వన్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ముద్దు రామకృష్ణయ్య. దేశీ సాహిత్యంలో మొట్టమొదటిసారిగా రచన చేసిన కవి ఎవరు? పాల్కురికి సోమనాథుడు. అనింగేకాయకు మైనం పూసి తయారు చేసే సాధన వాయిద్యాన్ని పుంగి అంటారు. పివి నరసింహారావు గారి సాహిత్య పత్రిక పేరే కాకతీయ పత్రిక. విప్లవ ఢంకా కవితా సంకలనం ఎవరు రచించారంటే రుక్నుద్దీన్. వట్టికోట అళ్వారు స్వామి రచించిన కథల సంపుటి జైలు లోపల. జానపద సాహిత్యంలో మొట్టమొదట పరిశోధక గ్రంథం ఏదంటే తెలుగు జానపద గేయ సాహిత్యం బిరుదురాజు రామరాజు గారిది. సాహితీ వికాస మండలిని స్థాపించిన వివేక విజయం అనే ఖండికను రచించిన కవి ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులు. ముకురాల రామారెడ్డి గారి కథకు కృష్ణా పత్రిక వారు ద్వితీయ బహుమతిని ప్రకటించారు. ఆ కథ పేరు ఏదంటే విడిజోడు. అగ్గిబుక్కుట అనేది ఏమిటి అంటే ఇది జాతీయం. ప్రతిపద్య చమత్కారం చేమకూర వెంకట కవి ఏ కావ్యంలో చూపించాడంటే విజయ విలాసం. కర్పరాద్రి మహాత్మ్యం అనే కావ్యాన్ని రచించింది ఎవరంటే ఇమ్మడి జెట్టి చంద్రయ్య. స్మృతి కినాంకం అనే ఉత్తమ విమర్శనా గ్రంథం రచించిన వ్యక్తి ఎవరంటే చేకూరి రామారావు. అచ్చ తెలుగు కావ్యాల్లో మొట్టమొదటి ఏదంటే యయాతి చరిత్ర. పొన్నగంటి తెలంగాణ రాశాడు దీన్ని. అన్నమయములైన వన్ని జీవమ్ములు అన్నది ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మం. కరీంనగర్లో ప్రసిద్ధి పొందిన చేతి వృత్తి ఏదంటే ఫిలిగ్రీ. దృష్టాంతాన్ని చెప్పడంలో ఈ శతకానికి ప్రత్యేకత ఉందంటే భాస్కర శతకం. నృకేసరి శతకం రచించింది ఎవరంటే కాకుత్సం శేషప్ప కవి. ఇక్కడ మరిగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వర శతకం రాశారు. వెంకటరావు పంతులు భావకరాంజనేయ శతకం రాశారు. మారద వెంకయ్య భాస్కర శతకం రాశాడు. కాకుత్సం శేషప్ప కవి నరసింహ శతకం, శ్రీపతి భాస్కర కవి చిత్త శతకం రాశారు.
భూదానోద్యమంలో పాల్గొన్న మొదటి మహిళ ఎవరంటే సంగెం లక్ష్మీబాయి. ఈమె జీవిత చరిత్ర పేరు నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు. చావు గీతం కవితా సంపుటికి ఏ సాహిత్యానికి చెందింది అంటే ఇది దళిత సాహిత్యానికి చెందిన ప్రక్రియ. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి ఏ శీర్షికన 39 ఉత్తమ గ్రంథాలు వెలువరించారు పఠనీయం పేరుతో. స్వర్ణ కమలాలు కథా సంపుటిని రచించిన రచయిత్రి ఎవరంటే ఇల్లిందల సరస్వతీదేవి. దాశరథికి ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటే తిమిరంతో సమరం. సంగీత శిఖరాలు అనే గ్రంథ రచన చేసిన కవి ఎవరంటే సామల సదాశివ. అలిశెట్టి ప్రభాకర్ మొదట కవితా సంకలనాలు ఏదంటే ఎర్ర పావురాలు పేరుతో వెలువరించారు. దక్కన్ స్టార్ పత్రిక స్థాపించిన వారెవరంటే కృష్ణస్వామి మురుదిరాజ్. యుగాంతం కథ రాసిన సుప్రసిద్ధ కథకుడు ఎవరంటే నెల్లూరి కేశవ స్వామి. షితాబ్ ఖాన్ రచన చేసిన తెలంగాణ భీష్ముడు ఎవరు? ఇక్కడ తెలంగాణ భీష్ముడు అంటే ఆదిరాజు వీరభద్రరావు. ఇతను రచించిన రచన పేరు షితాబ్ ఖాన్. సినారేకు జ్ఞానపీఠ అవార్డు ఏ పుస్తకానికి వచ్చింది అంటే విశ్వంబర. మా ఊరి ముచ్చట్లు అనగానే గుర్తుకొచ్చే రచయిత్రి ఎవరంటే పాకాల యశోదారెడ్డి. చెంచు లక్ష్మి భాగోతం ఆడితే శాలువా కప్పి చిందు ఎల్లమ్మను సత్కరించిన వారు నటరాజ రామకృష్ణ. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన ప్రక్రియ ఏది అంటే యక్షగానం. హరివిల్లు మొనగాడు అనే రచయిత ఎవరిని పిలిచారంటే చిత్రగ్రీవాన్ని. మాట్లాడే నాగలి అనేది ఏ ప్రక్రియకు చెందింది అంటే ఇది అనువాద ప్రక్రియ. పొన్కున్నం వర్కే దీన్ని రాశారు. భాషింతు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధము నొక్కొక్క మాటు అని పేర్కొన్న వారెవరంటే శ్రీనాథుడు. రైతు జీవనం జీవకారుణ్యం త్యాగబుద్ధిని గురించి వివరించిన పద్యకావ్యం ఏదంటే కాపు బిడ్డ. తెలుగు పలుకు అనే కావ్యాన్ని రచించింది ఎవరంటే గంగుల షాయిరెడ్డి. సింగరేణి బొగ్గు గనులు మొదటగా ఎక్కడ ప్రారంభించారంటే ఇల్లందు ప్రాంతంలో. హాలర్ అని ఎవరిని పిలుస్తారంటే రోపుతో టబ్బు నడిపే వారిని హాలర్ అని పిలుస్తారు. గుమస్తా అనే పత్రికను స్థాపించిన వారెవరంటే వట్టికోట అళ్వారు స్వామి. దేశోద్ధారక గ్రంథమాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1938 సంవత్సరంలో వట్టికోట అళ్వారు స్వామి. వేముగంటి నరసింహాచార్యులు రచన కానిది ఏది అని అన్నారు దీంట్లో. కాబట్టి ఇక్కడ తిక్కన, రామదాసు, మంజీర నాదాలు అనేవి వేముగంటి నరసింహాచార్యుల యొక్క రచన. కానీ పోతన అనేది కవి పేరు, ఇది కాదు. ఆంధ్రయోగులు అనే కావ్య సంపుటిని రచించిన వారు ఎవరంటే బిరుదురాజు రామరాజు. ఆత్మదర్శనము కవితా సంపుటిని రచించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ టివి నారాయణ. బాలవద్ది రాజు తన తల్లిదండ్రులను కాపాడుకునే వృత్తాంతం ఏదంటే బాలనాగమ్మ కథ. గద్వాల కోటను నిర్మించిన రాజు ఎవరంటే సోమనాద్రి. మాఘశుద్ధ పౌర్ణమిలో మొదలయ్యే ప్రతిష్టాత్మక జాతర ఏదంటే సమ్మక్క సారక్క జాతర. వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు, దీనికి పరిష్కారం కనుక్కోవాలనే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏదంటే తీయని పలకరింపు. గాథా సప్తశతి సంకలనకర్త హాలుడు పరిపాలించిన ప్రాంతం ఏదంటే కోటిలింగాల. నేను నీ కట్టిన మైలగట్టుదునే కావరమేటికి వచ్చని కనన్ అని కవి ఎవరితో అన్నారంటే శర్మిష్ఠ దేవయానితో అన్న సందర్భము. 2009లో వెలువడ్డ 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు అనే పరిశోధన గ్రంథం ముద్రించిన వారెవరంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ. చెకోవ్ ఏ దేశానికి చెందిన కథా రచయిత అంటే రష్యా దేశానికి చెందినవారు. కోపముకింత లేదు బుధకోటికి కొంగు బసిండి అని కవి ఎవరిని గురించి పేర్కొన్నాడంటే ధర్మరాజు. పంచచామర తరువు కానిది మనకి దీంట్లో మకరందం అనేది కాదు. మనకు దేవతా వృక్షాలు మందారము, కల్పవృక్షము, సంతానము, పారిజాతము అనే వృక్షాలు అని ఉంటాయి. పారజూచిన పరసేన పారజూచు అని ఎవరి పరాక్రమాన్ని గురించి చెప్తుందంటే అర్జునుడి పరాక్రమం గురించి చెప్తుంది.
భూర్గుల రామకృష్ణారావు రచించిన అభినందన వ్యాసము ఏ మాసపత్రికలో ప్రచురించబడిందంటే ఆంధ్రప్రదేశ్ అధికారిక మాసపత్రికలో ప్రచురించబడింది. మెరిగచాపకు బొచ్చచాపకు మరిగి రాకనే పోతివా అని కవి ఎవరిని గురించి చెప్పాడు అంటే పాలమూరు కూలి గురించి. ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి అని ఈ గేయంలో అన్నాడు మూకురాల రామారెడ్డి. ఉసిరి చెట్టుకు పూజ ఎప్పుడు చేస్తారు అంటే కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి రోజు ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. మన్నెంకొండలో వెలసిన దైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి. దాశరథి రంగాచార్యులు తెలుగు నవలలో ప్రవేశపెట్టిన పద్ధతి ఏదంటే పాత్రోచిత యాస. సమాజాన్ని మైక్రోస్కోపిక్గా చూపించిన నవల ఏదంటే జనపదం నవల. ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్, రెండు మహానగరాల కథ అనే ప్రసిద్ధ నవల రాసిన నవలాకారుడు ఎవరంటే చార్లెస్ డికిన్స్. ధనము ధనాభిమానము సదా ధనతృష్ణయు మూడు దోషముల్ అనే వాక్యం ఏ శతకంలోనిది అంటే ఉత్పలమాల శతకంలోనిది. కూతురు చందాన కోడలింజూచిన మండునే ఘోరముల్ మందిరమున అని పేర్కొన్న శతక కవి ఎవరంటే అందె వెంకటరాజం. ఇక్కడ కవులు వారి శతకాలను ఇచ్చారు జతపరచమని. అందే వెంకటరాజం నింబగిరి నరసింహ శతకం. గౌరీభట్ల రఘురామ శాస్త్రి ఏకప్రాస శతపద్య మాలిక. ఇమ్మడి జట్టి చంద్రయ్య చంద్రమౌళీశ్వర శతకం. ఇక్కడ చంద్ర ఉన్నది, ఇది ఈజీ గుర్తుపట్టవచ్చు. ఇమ్మడి జట్టి చంద్రయ్య చంద్రమౌళీశ్వర శతకం. యథావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం. ఇక్కడ గ్రంథాలు రచయితల పేర్లు: విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం, రావూరి భరద్వజ పాకుడు రాళ్ళు, సినారే విశ్వంభర, దాశరథి అగ్నిధార. దీంట్లో ఈ ఫస్ట్ ముగ్గురు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, వీరి రచనలు. తర్వాత దాశరథి వారిది ఇచ్చారు. జ్ఞానపీఠ పురస్కారం పొందినవారు ఎవరు? దీంట్లో ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షానికి, సినారే విశ్వంభరకు, రావూరి భరద్వజ పాకుడురాళ్ళు రచనకు జ్ఞానపీఠ పురస్కారం పొందారు. ఆన్సరు పైవారందరూ. పసిబిడ్డవే వాయి తెరచి పల్కెదవు చెలి అని తెలగన ఎవరితో పలికించాడు అంటే దేవయానితో పలికించాడు. తామరకెంపులంతటను దాచిన ముక్కలి పీట మీదటం అని యయాతిని గురించి ప్రస్తావించిన కవి ఎవరు అంటే పొన్నగంటి తెలగన. ఎవరంటే పొన్నగంటి తెలగన. వరంగల్ జిల్లాలో నిజాం వ్యతిరేకోద్యమంలో చురుకుగా పాల్గొని గ్రంథాలయాన్ని నిర్వహించిన ఉపాధ్యాయుడు ఎవరంటే పెండ్యాల శేషగిరిరావు. మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు అని పేర్కొన్నది ఎవరంటే సలంద్ర లక్ష్మీనారాయణ. ఇక్కడ జతపరచడం ఉంది. ఇరివెంటి కృష్ణమూర్తి కవి సమయములు, సామల సదాశివ యాది, సినారే నాగార్జునసాగరం, వట్టికోట అల్వారు స్వామి ప్రజల మనిషి. ఇవి వారి రచనలు. మనమున ననుమానము నూనను నీనామ మనుమను మననము నేను అని నా మా అక్షరాలతో పద్యం చెప్పిన కవి ఎవరంటే చేమకూర వెంకట కవి. పద్యంలో పాదాన్ని ఎటువైపు చదివినా ఒకే విధంగా వచ్చేలా రాసే పద్యానికి ఏమని పేరంటే పాదభ్రమకము. ధీరా నారా రాది దార కరత తర రత తారక రాధ అనే పాదభ్రమకాన్ని రాసిన వారెవరంటే కాకునూరి అప్పకవి. పద్యం చదువుతుంటే పెదవికి పెదవి తాకదు, ఇలా చెప్పే పద్యాన్ని ఏమంటారంటే నిరోష్ట్యము. ఇక్కడ శతకాలు వారి రచనలు: మామిండ్ల రామగౌడు శబరిమాత శతకం, అందె వెంకటరాజం నింబగిరి నరసింహ శతకం, శ్రీపతి భాస్కర కవి చిత్త శతకం, పురుషోత్తమాచార్యులు శ్రీ వెంకటేశ్వర శతకం. రచయితలు వారి రచనలు: రుక్నుద్దీన్ కిన్నెర మెట్లు, వేమగంటి నరసింహాచార్యులు రామదాసు, రామరాజు ఆంధ్ర ప్రసక్తి, విశ్వనాథ ఆంధ్రయోగులు. పరభూమికి జనుదోడ సర్పులకు
నగపడదు వేగుగా దెచ్చటనే అని పేర్కొనబడిన కావ్యం పేరు సింహాసన ద్వాత్రింశిక. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్దికి చేత బట్టెలేడు అనే పద్యం ఏ శతకంలో ఉందంటే నరసింహ శతకం. ఇక్కడ టి కృష్ణమూర్తి యాదవ్ పచ్చతోరణం, అచ్చి వెంకటాచార్యులు, టి కృష్ణమూర్తి యాదవ్ రచన శబ్నం, అచ్చి వెంకటాచార్యులు మా ఊరు, గుర్రం జాషువా క్రీస్తు చరిత్ర, దేవులపల్లి రామానుజరావు పచ్చతోరణం. కొన్ని కీలో తప్పులున్నాయి మనకి ఇచ్చిన దాంట్లో. మా ఊరు అనే లఘు కావ్యం ఎన్ని ఆశ్వాసాలు గలదంటే ఏకాశ్వాసం, ఒకటే ఆశ్వాసం ఉంది మా ఊరు అనే లఘు కావ్యం. గోదలు పాడిగేదెలను కొట్టము నిండగా దుక్కిటెద్దులున్ అనే పద్యపాదం ఏ కావ్యంలోనిదంటే మా ఊరు. సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి తన సొంత ఇల్లును పాఠశాలకు దానం చేసిన ఉదారశీలి ఎవరంటే ఉప్పల మల్సూర్. కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలను అధ్యయనం చేసిన వారు ఎవరంటే మల్లినాథ సూరి. మల్లినాథ సూరి ప్రత్యేకత ఏమిటంటే సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాశారు. కిరాతార్జునీయానికి మల్లినాథ సూరి రాసిన వ్యాఖ్యానం పేరు ఘంటాపథం. సంజీవని వ్యాఖ్య ఎవరి రచనలకు వ్యాఖ్యానం అంటే ఇది కాళిదాసు రచనలకు వ్యాఖ్యానం. మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే వ్యాసానికి అబ్దుల్ కలాం రాసిన మొదటి బహుమతి వచ్చింది. ఆ బహుమతికి కలాం ఎవరు అందజేశారు అంటే ఆనంద వికటన్ అనే సంపాదకుడు. మల్లినాథ సూరికి గల బిరుదు వ్యాఖ్యాన చక్రవర్తి. ప్రతిమలు రచించి యొక్క మహారాజు చరిత వల్లె వేయింప గలవు చూపరుల చేత అని గుర్రం జాషువా ఎవరిని గురించి పేర్కొన్నాడు? శిల్పి గురించి. మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు అన్న గేయపాదం ఏ కవితా సంపుటిలోనిది? జన్మ హక్కు. రాయప్రోలు సుబ్బారావు స్వప్నకుమార, ఇల్లిందల సరస్వతీదేవి తులసీదళాలు, చెరబండరాజు ముట్టడి, ముకురాల రామారెడ్డి హృదయశైలి. మూగబడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని అని సురవరం ఎవరిచే కీర్తించబడ్డాడు అంటే దాశరథిచే కీర్తించబడ్డాడు. యశోదారెడ్డి మా ఊరి ముచ్చట్లు, కేశవస్వామి చార్మినార్ కథలు, ఒట్టికోట అల్వారుస్వామి జైలు లోపల, ప్రతాపరెడ్డి మొగలాయి కథలు. తిప్పన చదివిడు పద్యము జప్పున నొకసారి వినిన సరిపోతన అని పద్యం ఏ కావ్యంలోనిదంటే పోతన చరిత్రంలో నుండిది. తప్పు చేసిన కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు అనే పద్యం ఏ శతకంలో ఉందంటే భవ్య చరిత్ర శతకంలోనిది. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలవాడు అనే పద్యము భరతసింహ శతకంలో ఉంది. అయితే దీని శతకకర్త భరతసింహ శతకం అనే కర్త సూరోజు బాలనరసింహచారి. చెప్పకు చేసిన మేలు నొకప్పుడయిన గాని దాని హర్షింపరుగా అనే శతక పద్యం ఏ పద్యంలోనిది అంటే కుమారి శతకం. రామానుజ చరితం అనే రచన చేసినది ఎవరంటే శిరశనగల్ కృష్ణమాచార్యులు. ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి గంగా మహాత్యం రాశాడు. శిరశనగల్ కృష్ణమాచార్యులు రత్నమాల, టీవీ నారాయణ ఆత్మదర్శనం, సూరోజు బాలనరసింహాచారి కవితాకేతనం. వానమామలై వరదాచార్యుల రచన కానిది ఆత్మవేదన అనేది కాదు. ఇతని వానమామలై వరదాచార్యుల రచన జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ. పొట్లపల్లి రామారావు జైలు, చేకూరి రామారావు చేరాతలు, సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ, వరదాచార్యులు వానమామలై వరదాచార్యులు రైతు బిడ్డ. తడయక చనుదెంచి తన మేని ఇసుక వడిగట్టిపై రాల్చి వనదిలో మునిగి. ఈ పద్యపాదం ఏ ఛందస్సులో అంటే ద్విపద పద్యం. ద్విపదలో రాయబడ్డ రామాయణం ఏదంటే గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం. సోమనాద్రి అనే చారిత్రక వీరగాథ ఏ గ్రంథం ఆధారంగా రచించబడిందంటే హైందవ ధర్మవీరులు. కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఎవరంటే మేడరాజు.
సమ్మక్క సారక్క జాతర ఎప్పుడు జరుగుతుందంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు. తెలంగాణ సంస్కృతిలో వడ్లు దంచి అన్నం వండుతూ కూరాడును పూజించే విధానాన్ని ఏమంటారు? కొత్త పండుగ. గోల్కొండ చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా తానాషా బిరుదాంకితుడు. మరి తానాషా అంటే మంచి రాజు అని అర్థం. జుర్రెద నీ కథామృతము జుర్రెద నీ పద కంజతోయమున్ అని ఏ శతకంలో చెప్పబడిందంటే దాశరథి శతకం. లక్ష్మీదేవమ్మ ఈమె బాలనాగమ్మ యొక్క తల్లి. కార్యవద్ది రాజు బాలనాగమ్మ భర్త. బాలవద్ది రాజు బాలనాగమ్మ కొడుకు. నవాంబోజ రాజు బాలనాగమ్మ యొక్క తండ్రి. ఇక్కడ నవాంబోజరాజు లక్ష్మీదేవమ్మ అనేవారు బాలనాగమ్మ తల్లిదండ్రులు. కార్యవద్ది రాజు అనేవాడు బాలనాగమ్మ భర్త. బాలవద్ది రాజు అనేవాడు బాలనాగమ్మ కార్యవద్ది రాజుల కుమారుడు. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కుల నంబుగు గూలినన్ అనే పద్యం ఏ శతకంలో ఉంది అంటే సర్వేశ్వర శతకంలో ఉంది. మనకు కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం, జింక పేరు చిత్రాంగద. గోల్కొండ పట్టణమును వర్ణించే విధానంలో ఆదిరాజు వీరభద్రరావు గారు పేర్కొన్న ప్రత్యేక వృక్షం ఏదంటే బాల్బోవా వృక్షం. మన తెలంగాణము అనే వ్యాస సంపుటిని రచించిన వారెవరంటే ఆదిరాజు వీరభద్రరావు. ఆదిరావు వీరభద్రరావు రచన కానిది ఏదంటే పాలవెల్లి రచన కాదు. ఇది పాలవెల్లి రచన అనేది పల్లాదుర్గయ్య రచన. ఆదిరాజు వీరభద్ర రచనలు మిఠాయి చెట్టు, నవ్వుల పువ్వులు, రత్నప్రభ. అద్దంకి గంగాధర కవి ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితమిచ్చిన గంధం పేరు తపతీ సంవరణోపాఖ్యానం. శ్రీనాథుడు, నందనందన చరిత్ర, పోతన వీరభద్ర విజయం, చేమకూర వెంకటకవి సారంగధర చరిత్ర, నన్నయ చాముండిక విలాసం అనే గ్రంథాలు. వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయినా అని శ్రీనాథుడు ఎవరిని గురించి సంబోధించాడంటే పార్వతీదేవి గురించి. 3 తరముల జడుగాక మోక్షలక్ష్మి అని కవిచే పలికించిన వాడెవరంటే వ్యాసుడు. హైదరాబాద్ రాజ్యంలోని పరిణామాలను, చరిత్రను అద్దం పట్టే కథల్లో ముఖ్యమైన కథ ఏదంటే యుగాంతం. పేద ప్రజల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో చూపే అద్భుతమైన కథ ఏదంటే భరోసా. తమసా నది తీరంలో గల ఆశ్రమం వాల్మీకి ఆశ్రమం. విభాండక మహర్షి కుమారుడి పేరు ఋష్యశృంగుడు. రామాయణంలోని శ్లోకాల సంఖ్య 24,000. అహల్య గౌతముల కుమారుడు ఎవరంటే శతానందుడు. విశ్వకర్మ కుమారుడు నలుడు. కైకసి కుమారుడి పేరు రావణుడు. హిమవంతుడి కుమారుడి పేరు మైనాకుడు. విభీషణుడి భార్య పేరు సరమ. రామాయణానికి మరో పేరు పౌలస్త్యవధ. పరాశర మహర్షి కుమారుడి పేరు వ్యాసుడు. దిరుగన్నేరదు నాదు జిహ్మ వినుమా ధీవర్య వెయ్యేటికిన్ అని ఎవరితో అన్నారు అంటే బలిచక్రవర్తి శుక్రాచార్యునితో అన్నాడు. శుక్రాచార్యుడు రాక్షస గురువు. బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి. వామనవతారం ఏ అంశం నుంచి ప్రస్తావిస్తుందంటే దానశీలము గురించి. సామల సదాశివ జీవిత చరిత్ర పేరు యాది. కాళోజీ నారాయణ జీవిత చరిత్ర పేరు నాగొడవ. దాశరథి గడియారం రామకృష్ణ శర్మ జీవిత చరిత్ర పేరు శతపత్రం. దాశరథి రంగాచార్య జీవిత చరిత్ర పేరు జీవనయానం. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ఏ సంస్థానంలో పండితుడు? వనపర్తి సంస్థానం. ఖాస్ అనే ఉర్దూ పదానికి గల అర్థం ప్రత్యేకమైన. సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు? అవాం. మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని ఎవరి చేత కవి పలికించాడు? మరాఠీ పండితుడితో.
నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ అనే పద్యం ఏ కావ్యంలోనిది అంటే రుద్రవీణ కావ్యంలోనిది. కొత్త బాట కథానిక రచయిత ఎవరు అంటే పాకాల యశోదారెడ్డి. ఎంబి గౌతమ్ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర రాశాడు. దాశరథి రచన అమృతాభిషేకం. యశోదారెడ్డి రచన ధర్మశాల. సామల సదాశివ రచన స్వరలయలు. ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు కోరిక చిక్కదు అనే కవిత ఏ కవితా సంపుటి నుంచి గ్రహించబడింది? సిటీ లైఫ్ అలశెట్టి ప్రభాకర్ది. నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన గాని మల్లెపూల విదంబు తెల్లబడునే అని పేర్కొన్న కవి శతక కవి ఎవరంటే కాకుత్సం శేషప్ప కవి. సమకాలీన విషయాల్ని ముఖ్య సంఘటనలని చెప్పే వ్యాఖ్యానం ఏమిటంటే సంపాదకీయ వ్యాసం. వంకలు డొంకలు కలువని జడిపించకునేస్తం అని పేర్కొన్న కవి సినారే. బండన భీముడార్త జన బాంధవుడుజ్వల బాణతూనకో అని పేర్కొన్న కవి కంచర్ల గోపన్న. మల్లభూపాలియం. మల్లభూపాలియం అంటే ఇది ఎలకూచి బాలసరస్వతి రచన. విశ్వనాథేశ్వర శతకము గుమ్మనగారి లక్ష్మీనరసింహ. శ్రీ లొంకరామేశ్వర శతకము నంబి శ్రీధర్రావు. వేణుగోపాల శతకము గడిగ భీమకవి. సంధ్యారాగం అనే నవలను రాసిన వ్యక్తి ఎవరు? బిఎన్ శాస్త్రి. బిఎన్ శాస్త్రి ఈ నవలను 9వ తరగతి చదివే వయసులో రాశారు. బిఎన్ శాస్త్రి పూర్తి పేరు బిన్నూరి నరసింహ శాస్త్రి. బిఎన్ శాస్త్రి విష్ణుకుండిల రాజధాని ఏ పట్టణాన్ని గురించి ప్రస్తావించాడంటే ఇంద్రపాల నగరం. బిఎన్ శాస్త్రి రచన కానిది. ఇక్కడ ధర్మవడ్డి అనే రచన బిఎన్ శాస్త్రిది కాదు. విప్లవజ్వాల, తపోభంగం, తీరని కోరికలు అనేవి బిఎన్ శాస్త్రి రచనలు. అలిశెట్టి ప్రభాకర్ మొదటి రచన ఏదంటే ఎర్ర పావురాలు. అలిశెట్టి ప్రభాకర్ రచన కానిది. ఇది ధర్మశాల అనేది అతని రచన కాదు. ఎన్నికల ఎండమావి, చురకలు, మంటల జెండాలనేవి అలిశెట్టి ప్రభాకర్ రచనలు. శిబి చక్రవర్తి త్యాగాన్ని గురించి తెలియజేసే మహాభారతంలోని భాగం ఏదంటే అరణ్యపర్వం తృతీయాశ్వాసం. శిబి చక్రవర్తి ఏ పర్వతంపై యజ్ఞం చేశాడు? భృగుతుంగ పర్వతం పైన. ఠాగూర్ అనగానే గీతాంజలి గుర్తుపెట్టుకున్నట్లుగానే దాశరథి రంగాచార్య అనగానే టక్కున గుర్తుకు వచ్చే రచన ఏదంటే చిల్లర దేవుళ్ళు. కుజనుల్ గొందరు రేగి ఈ వసుమతిన్ క్రూర స్వభావంబుతో అనే పద్యాన్ని రచించిన కవి ఎవరంటే ఎర్రం విశ్వనాథ గుప్తా. ఇక్కడ రచనలు వాటి జతపరచడాలు. మేఘధూత అనేది అనువాద కవిత్వం. హృదయశైలి అనేది గేయ సంపుటి. రాక్షస జాతర అనేది దీర్ఘ కవిత. ఉపరిశోధన అనేది పరిశోధన పత్రాలు. ఆకాశవాణి ఢిల్లీ వారు 1976లో జాతీయ కవిగా గుర్తించిన వారెవరంటే ముకురాల రామారెడ్డి. రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు అంటూ రాజులను తెగిడిన కవి ఎవరంటే ధూర్జటి. ఇతని రచన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో ప్రథముడెవరంటే ఎలకూచి బాల సరస్వతి. కొత్త బాట కథానిక రచయిత ఎవరంటే పి యశోదారెడ్డి. ఎంబి గౌతమ్ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర రాశాడు. దాశరథి అమృతాభిషేకం. యశోదారెడ్డి ధర్మశాల. సామల సదాశివ స్వరలయలు. ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు కోరిక చిక్కదు అనే కవిత సిటీ లైఫ్లో నుంచి తీసుకోబడింది. నల్లగొంగడి తెచ్చి చల్లనద్దిన గాని మల్లెపూల విదంబు తెల్లబడుని అని పేర్కొన్న శతక కవి కాకుత్సం శేషప్ప కవి. సమకాలీన విషయాలను ముఖ్య సంఘటనలను చెప్పే వ్యాఖ్యానం సంపాదకీయ వ్యాసం. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం అన్నది సినారే. బాండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూనకో అని పేర్కొన్నది కంచర్ల గోపన్న. ఇక్కడ శతకాలు వాటి రచనలు. మల్లభూపాలయ శతకం యలకూచి బాల సరస్వతి. విశ్వనాథేశ్వర శతకం గుమ్మనగారి లక్ష్మీనరసింహ. శ్రీ లొంకరామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు. వేణుగోపాల శతకం గడిగ భీమ కవి. సంధ్యారాగం అనే నవలను రాసింది ఎవరంటే బిఎన్ శాస్త్రి. 9వ తరగతిలో రచించిన రచన. బిఎన్ శాస్త్రి పూర్తి పేరు బిన్నూరి నరసింహ శాస్త్రి. బిఎన్ శాస్త్రి విష్ణుకుండిల రాజధానిగా ఏ పట్టణాన్ని గురించి ప్రస్తావించాడు? ఇంద్రపాల నగరం.
బిఎన్ శాస్త్రి రచన కానిది. ఇతని రచన విప్లవజ్వాల, తపోభంగం, తీరని కోరిక. అలశెట్టి ప్రభాకర్ మొదట రచించిన రచన ఏది? ఎర్ర పావురాలు. అలశెట్టి ప్రభాకర్ రచన కానిది ఏంటంటే ధర్మశాల. అలశెట్టి ప్రభాకర్ మిగిలిన రచనలు ఎన్నికలెండమావి, చురకలు, మంటల జెండాలు. శిబి చక్రవర్తి త్యాగనిరతి గురించి తెలియజేసే మహాభారతంలోని భాగం అరణ్యపర్వం తృతీయాశ్వాసం. శిబి చక్రవర్తి ఏ పర్వతంపై యజ్ఞం చేశాడు? భృగుతుంగ పర్వతం. ఠాగూర్ అనగానే మనకి గీతాంజలి గుర్తుపెట్టుకున్నట్లుగానే దాశరథి అనగానే మనకు చిల్లర దేవుళ్ళు గుర్తొస్తుంది. కుజనుల్ కొందరు రేగి ఈ వసుమతిన్ క్రూర స్వభావంబుతో అనే పద్యాన్ని రచించిన కవి ఎర్రం విశ్వనాథ గుప్తా. కింద ఇయ్యబడిన రచనలు: మేఘదూత అనేది అనువాద కవిత్వం, హృదయశైలి అనేది గేయ సంపుటి, రాక్షస జాతర అనేది దీర్ఘ కవిత, ఉపరిశోధన అనేది పరిశోధన పత్రాలు. ఆకాశవాణి ఢిల్లీ వారు 1976లో జాతీయ కవిగా గుర్తించిన వారు ముకురాల రామారెడ్డి. రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు అంటూ రాజులను తెగిడిన కవి ధూర్జటి. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో ప్రథముడు ఎలకూచి బాల సరస్వతి. దృష్టాంతం గల శతకము భాస్కర శతకము. ఉత్పల సత్యనారాయణ రచన కానిది. ఇది రానున్నది ఏది నిజమనేది ఇది కాదు. ఉత్పల సత్యనారాయణ రచనలు: భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం, రసధ్వని. శివపద మణిమాల కావ్యకర్త ఎవరు అంటే గౌరీభట్ల రఘురామ శాస్త్రి. మల్లభూపాల్యం ఎవరి రచన అంటే ఎలకూచి బాలసరస్వతి రచన. తెలుగులో తొలి త్ర్యర్థి కావ్యం యాదవ రాఘవ పాండవీయం. కింది రచనల్లో ఇమ్మడి జట్టై చంద్రయ్య రచన కానిది అంటే యయాతి చరిత్ర అనేది కాదు. ఇది పొన్నగంటి తెలంగాణ రచన. ఈ ఇమ్మడి జట్టి చంద్రయ్య రచనలు: కర్పారాది మహాత్మ్యం, భక్త సిరియాల, మృత్యుంజయ శతకం. యయాతి చరిత్ర గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అచ్చమైన తెలుగులో మాటలతో రాసిన కావ్యము యయాతి చరిత్ర, పొన్నగంటి తెలంగాణ. యయాతి అడవిలో దారి తప్పి ఏ ఆశ్రమానికి చేరుకున్నాడంటే జాబాలి ఆశ్రమం. వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు మొదలైన రచనలు ఎవరివంటే ఇరివెంటి కృష్ణమూర్తి. ఇల్లిందల సరస్వతీదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన పుస్తకం ఏంటంటే స్వర్ణ కమలాలు. ఈ క్రింది శతకాలలో రామగౌడు శతకము ఏంటంటే ఇది కానిదన్నాడు. రామగౌడ్ శతకాలు శబరిమాత శతకం, కవిగౌడప్ప శతకం, నరసింహ శతకం అనేవి రామగౌడ్ శతకాలు. భవ్యచరిత శతకం అనేది ఇతంది కాదు. ఇది తీయని పలకరింపు అనే పాఠ్యాంశంలో ఏ ప్రక్రియకు చెందిందంటే కథానిక ప్రక్రియకు చెందింది. ఖలీల్ జిబ్రాన్ రాసిన ది ప్రాఫెట్ దీన్ని కాళోజీ ఏ పేరుతో అనువదించాడు? జీవన గీత పేరుతో అనువదించాడు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏ సందర్భంగా నిర్వహించుకుంటామంటే కాళోజీ జయంతి సెప్టెంబర్ 9. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ నెలలో 9వ తారీఖు రోజు జరుపుకుంటాము. లంకా పునరుద్ధరణం రచించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఎవరంటే కాళోజీ నారాయణరావు. అనాథ శిశువులపై ఆదరణ చూపించని స్థితిని వ్యంగ్యంగా చూపించిన కాళోజీ రచన భూతదయ. అన్నమయములైన వన్య జీవమ్ములు కూడులేక జీవకోటి లేదు అని పేర్కొన్న గొప్ప తాత్వికుడు ఎవరంటే పోతులూరి వీరబ్రహ్మం. చెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలేదెప్పుడు అని పేర్కొన్న మహాకవి గుర్రం జాషువా. లక్కతో తయారయ్యే గాజులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏదంటే హైదరాబాదు ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునన్ శీలముల్ అనే పద్యపాదంలో ఏ శతకంలోనిదంటే నారాయణ శతకం. శ్రీకృష్ణ చంద్రోదయానికి వచ్చిన పురస్కారం ఏదంటే కేంద్ర సాహిత్య పురస్కారం. సత్యశోధక సమాజ్ను స్థాపించిన సంఘ సంస్కర్త ఎవరంటే జ్యోతిబా పూలే. పూలే అడుగుజాడల్లో నడిచిన మొదటి ఉపాధ్యాయురాలుగా పేరుగాంచిన వారు సావిత్రిబాయి పూలే. దేవదాసి మురళి సంప్రదాయాలను అడ్డుకున్న సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ. నగరం చిక్కువీడని పద్మవ్యూహం అని పేర్కొన్న మినీ కవితల రచయిత అలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్ అనే కవితలో.
ఉచ్చారణలో ఉండే విలక్షణతను ఏమంటారంటే యాస. ఎచ్చమ్మ కథలు రచయిత పాకాల యశోద రెడ్డి. పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే హైదరాబాదు నగర ఛాయాచిత్రాలు గల గ్రంథం. నెల్లూరు కేశవస్వామి తొలి కథల సంపుటి పేరు పసిడి బొమ్మ. ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పే కథ వంశాంకురం. హిందీ కథా రచయిత అయిన ప్రేమ్ చంద్తో పోల్చదగిన కథా రచయిత ఎవరంటే నెల్లూరి కేశవస్వామి. గోదలు పాడి గేదెలను కొట్టము నిండుగా దుక్కిటెద్దులను భేదము లేక సాకుచును బిడ్డల బోలెను అని కాపులను ప్రస్తుతించిన కవి ఎవరంటే అచ్చి వెంకటాచార్యులు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఎవరి ఆత్మకథ అంటే దేవులపల్లి రామానుజరావు. అన్నము, బెల్లం, షర్బతు, మేక పిల్లల్ని పీరీలకు సమర్పిస్తారు. వీటిని ఏమంటారంటే మటికీలు తీయడం అంటారు. కొమరగిరి వెంకట భూపాలరావు రచించిన పుస్తకము మాదన్న మహామంత్రి. రామదాసు అనే పద్య కావ్యాన్ని రచించిన వారు వేముగంటి నరసింహాచార్యులు. పద్యమంజరి అనే కావ్యాన్ని రచించింది ఎవరంటే వెలపాటి రామారెడ్డి. నాటి సాలబంజికలు ఉన్నవో లేవో నీవు చెక్కిన ప్రతిమలున్నవి నేడు అని కవి పేర్కొన్న ప్రాంతము రామప్ప దేవాలయం. ఎన్ గోపి గారి తొలి కవితా సంపుటి ఏదంటే తంగెడు పూలు. జలగీతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీర్ఘకావ్యం. తెలుగు కథ సంకలనానికి సంపాదకత్వం వహించింది డి రామలింగం. సారథి పత్రికకు సహాయం సంపాదకుడిగా పనిచేసిన వ్యక్తి డి రామలింగం. మాదిరెడ్డి సులోచన ఏ నవల రచనకు శ్రీకారం చుట్టారు? ఏ రచన అంటే జీవనయాత్ర. తరం మారింది నవల రచయిత్రి ఎవరు? మాదిరెడ్డి సులోచన. జాతర అనే నవలను రచించింది ఎవరు? బోయ జంగయ్య. దిక్కుమాలిన కాలేజీ అనే కథా సంపుటిని రచించిన వారు కేఎన్వై పతంజలి. తిరుమల శ్రీనివాసాచార్య ఏ అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పొందాడు? తెలుగులో గేయ నాటికలు. మొరార్జీ దేశాయ్ జీవిత చరిత్ర తెలుగులో రచించింది ఎంఎల్ నరసింహారావు. రాయలయుగ ప్రబంధాలలో భాషపై పరిశోధన చేసి డాక్టరేటు పట్టా పొందిన ప్రముఖులు డాక్టర్ రావి భారతి. తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం. తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం అనే పరిశోధనకు గాను స్వర్ణ పథకము లభించింది. దీనికి ఏ విశ్వవిద్యాలయ డాక్టరేట్ ప్రదానం చేసిందంటే తెలుగు విశ్వవిద్యాలయం. స్మారక శిలలు అనే మలయాళీ నవలను తెలుగులోకి అనువదించింది నలిమెల భాస్కర్. అల్ హిలాల్ అల్ బలాగ్ అనే పత్రికలు స్థాపించడమే కాకుండా యూజీసీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన వారు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఉర్దూ సాహిత్యము గొప్ప పేరు గల గ్రంథం గుబార్ ఏ ఖాతిర్. విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల నిర్వహించిన వారెవరంటే ఒద్దిరాజు సోదరులు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారి చారిత్రక నవళ్ళు. దీనిలో కానిది ఏదన్నాడు అంటే స్త్రీ సాహసం అనేది ఇది కాదు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు నవలలు చూసినట్లయితే బ్రాహ్మణ సావాసం, భ్రమర, శౌర్యశక్తి. ఒద్దిరాజు సోదరులు స్థాపించిన పత్రిక పేరు తెనుగు పత్రిక. ఇక్కడ గమనించాల్సింది గిడుగు రామ్మూర్తి స్థాపించిన పత్రిక పేరేమో తెలుగు పత్రిక. అదే ఒద్దిరాజు సోదరులు స్థాపించిన పత్రికేమో తెనుగు పత్రిక. తపతీ సంవరణోపాఖ్యానమునకు వ్యాఖ్యానం రాసిన ప్రముఖుడు ఎవరు అంటే ఒద్దిరాజు రాఘవ రంగారావు. భవదీయుడు అనే కలం పేరుతో రచనలు చేసిన వ్యక్తి కెఎల్ నరసింహారావు. గెలుపు నీదే అనే నాటకాన్ని రచించిన వారు కోదాటి లక్ష్మీనరసింహారావు. కోదాటి లక్ష్మీనరసింహారావు స్థాపించిన గ్రంథాలయం పేరు గ్రామ వెలుగు. రామప్ప గుడి ఉనికి కోల్పోతున్నది అని చెప్పిన పద్య కావ్యం ఏది అంటే తెలంగాణ పద్యమంజరి. అన్నదాత నమస్తే మహానుభావ క్షేమమా నీదు సేద్యంపు క్షేత్రములును అని ఏ ఖండకావ్యంలో పేర్కొనబడిందంటే రసతరంగిణి. తొంగిళ్లపై నిండి లింగమూర్తికిని నంగన గావించు నభ్యంజనంబు అని ఏ గ్రంథంలో పేర్కొనబడిందంటే బసవ పురాణం. తాలిగట్టినప్పుడే తరిలాకు బోడికి
బుడమితేరు వెడ్గ గడలు కొనంగా అని దేవయాని వివాహం గురించి యయాతి చరిత్రలో ఏ ఆశ్వాసంలో చెప్పబడిందంటే చతుర్థాశ్వాసంలో చెప్పబడింది. కాల వంశంబున పూర్వ వైభవంబు గంగను కలిసినది అని కాళోజీ దేనిని గురించి చెప్పుకున్నాడంటే ఓరుగల్లు నగరం గురించి చెప్పుకున్నాడు. అమాయకుడైన వంతు మాదిగ మల్లయ్యను అతని దీనస్థితి చెప్పే కథాంశం ఏది అంటే పరిగే అనేది కథాంశం. ఇది గురుకుల మెయిన్స్లోని తెలుగు పాఠ్యపుస్తకాలు కవులు రచయితలు అనే పాఠ్యాంశం వెనుక ఉన్న టెక్స్ట్ బుక్ బిట్స్ అవి. తర్వాత వీడియోలో 2వ పాఠము 3వ పాఠానికి సంబంధించిన బిట్స్ మనకు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఒక దగ్గర ఇచ్చారు. తర్వాత వీడియోలో ఆ బిట్స్ను చూద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.